ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రోజు, చిల్డ్రన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రభు నామంలో మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ ఈ కార్యక్రమం ఎవరైనా పిల్లలు వీక్షిస్తున్నట్లయితే, ఒకవేళ పిల్లలు చూడకుండా తల్లిదండ్రులు కూడా వీక్షించుచున్నట్లయితే, మీకు ఒక అద్భుతమైనటువంటి మాటను మొట్టమొదటిగా మీ బిడ్డలకు దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా మాట? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎంత అద్భుతమైన మాట కదా. పిల్లలంట తల్లిదండ్రులకు ప్రభువునందు అన్ని విషయాలలో లోబడాలి. చాలామంది పిల్లలు ఏదైనా తల్లిదండ్రులు చెప్తే, ఈవెన్ 5th స్టాండర్డ్ 6th క్లాస్ 5th క్లాస్ పిల్లలే, మాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, మేము వినం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని రకరకాలుగా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్నట్లయితే, ఒకవేళ ఈ స్వభావం నీలో ఉన్నట్లయితే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను బ్లెస్ చేయడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి అని అంటే తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. ఒకవేళ తల్లిదండ్రులు వింటున్నట్లయితే మీరు పిల్లలకు చెప్పండి, ఈరోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, అన్ని విషయాల్లో మీరు మాకు లోబడాలి అని దేవుడి మాట పాస్టర్ గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడని చెప్పండి. అవును, పిల్లలు అన్ని విషయాల్లో లోబడినట్లయితే నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నాయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి స్తోత్రాలు. అన్ని విషయాలలో ప్రవ్వా నీ యందు ప్రవ్వా తల్లిదండ్రులకు మా బిడ్డలు లోబడు వారిగా చేయమని, ఎంతమంది అయితే బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి గర్భఫలం అనుగ్రహించి, నీ చిత్తమైతే 2026 నవంబర్ 14వ తారీఖు అంతా వారి చేతిలో కూడా పిల్లలు ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.